తెలంగాణ చీఫ్ సెక్రటరీగా సోమేష్ కుమార్ ఉన్నప్పుడు భారీగా భూ అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లిలో సోమేష్ కుమార్ తన భార్య జ్ఞానముద్ర పేరుతో 25 ఎకరాల 19 గుంటలను కొన్నారు. ఆయనకు సన్నిహితంగా ఉండే కుటుంబం కూడా అక్కడే ఏకంగా 123 ఎకరాల భూమిని కొన్నట్లు బయటపడింది. ఆ కుటుంబం కోకాపేట ప్రాంతంలో విల్లాలు, అపార్ట్మెంట్ల నిర్మాణంలో ఉన్నది. సోమేష్ భార్య జ్ఞానముద్ర పేరుతో ఉన్న భూమిని ముందుగా ముగ్గురు వ్యక్తులు కొన్నారు. ఆ ముగ్గురే రిప్రజెంటేటెడ్ పర్సన్స్గా ఉండి సోమేష్ భార్య జ్ఞానముద్ర పేరుతో రిజిస్ట్రేషన్ను పూర్తి చేశారు. ఆ ముగ్గురు వ్యక్తుల ద్వారానే సోమేష్ సన్నిహిత కుటుంబం కూడా 123 ఎకరాలు కొన్నది. సోమేష్ ఆయన సన్నిహిత కుటుంబం ఒకే చోట భారీగా భూములు కొనటంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని అంటున్నారు. సామాజిక కార్యకర్తలు ఈ భూముల కొనుగోళ్లపై ప్రభుత్వం విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. రిప్రజెంటేటెడ్ పర్సన్స్గా వ్యవహరించిన ముగ్గురిని విచారిస్తే అసలు విషయాలు బయటకొస్తాయంటున్నారు. రైట్. అయితే ఈ భూముల కొనుగోళ్ల విషయంలోనైతే ఇటు విచారణ జరపాలి అని చెప్పి సామాజిక కార్యకర్తలు అయితే కోరుతున్నారు. అయితే దీనికి సంబంధించి మనతో స్పందించేందుకు సామాజిక కార్యకర్త మన్న నరసింహారెడ్డి గారు ఫోన్ లైన్ అవైలబుల్ గా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం నరసింహారెడ్డి గారు. నమస్తే అండి. మీరు ఈ భూముల కొనుగోలు మీద ఎటువంటి అనుమానాలు లేవలెత్తుతున్నారు? ఈ జ్ఞానముద్ర కొన్నటువంటి 25 ఎకరాల భూమికి సంబంధించి ఆమె ప్రత్యక్షంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కి రాలేదు, ఇబ్రాహీంపట్నం. అయితే ఈ భూములు అంతకు ముందే డి రామ్మూర్తి, ఎల్ల వరలక్ష్మి, నామిని వేణుగోపాల్ ఈ ముగ్గురు వ్యక్తులు కొని ఆ తర్వాత రిప్రజెంటేటివ్ గా వీళ్ళే ఉండి జ్ఞానముద్ర గారికి రిజిస్ట్రేషన్ చేశారు. ఆమె ఆఫీస్కి రాలేదు. అట్లాంటి అవకాశం మన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో అట్లాంటి అవకాశం ఉంది. అది మేము డిస్ప్యూట్ చేయట్లేదు. బట్ కాకపోతే ఏంటంటే ఈ డి రామ్మూర్తి అనే పర్సనే ఇదే సోమేష్ కుమార్ కొన్నటువంటి సర్వే నెంబర్లకు పక్కపక్క సర్వే నెంబర్లోనే 123 ఎకరాలు ఇంకొక కుటుంబానికి కూడా ఇప్పించారు. అదే గ్రామంలో కొత్తపల్లి గ్రామం సర్వే నెంబర్ 244 నుంచి సర్వే నెంబర్ 269 వరకు ఈ భూములన్నీ కూడా 123 ఎకరాలు మరొక కుటుంబానికి ఇప్పించారు. ఈ కుటుంబం కోకాపేట ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది, విల్లాలు, అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఈ కుటుంబానికి 123 ఎకరాలు ఇదే డి రామమూర్తి అనే పర్సన్ ఇప్పియడం జరిగింది. అతను రిప్రజెంటేటివ్ గా ఉండి రిజిస్ట్రేషన్స్ ఈ ప్రాసెస్ అన్ని కూడా కొన్ని చేశారు. మేమేమడుగుతున్నామంటే డి రామమూర్తి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను విచారిస్తే సోమేష్ కుమార్ కొన్నటువంటి భూమికి సంబంధించిన లావాదేవీలు వారు చెప్పేది ఏంటంటే ప్రశాసన్ నగర్ లో ఇల్లు అమ్మి నేను భూమి కొన్నానని చెప్పేసి వారు 25 ఎకరాల భూమి కొన్నానని మొన్న పత్రికల వారికి ఏదో చెప్పారు. మా అనుమానాలు ఏమున్నాయంటే ఈ 123 ఎకరాలు కొన్నటువంటి కుటుంబం ఏదైతుందో ఆ కుటుంబం ఈ సోమేష్ కుమార్ కుటుంబానికి చాలా దగ్గరగా ఉండేటువంటి కుటుంబం. మరి ఈ రెండు కుటుంబాలు ఎందుకు అక్కడ 150 ఎకరాల భూమి కొన్నారు, దాని వెనకాల ఉన్న రహస్యం ఏంది, ఇవన్నీ కూడా నిగ్గు తేల్చాలంటే ప్రభుత్వం విచారణ సంస్థల ద్వారా విచారణ చేయాలి. వీళ్ళకు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? 150 ఎకరాలు కొనడం అంటే చిన్న విషయం కాదు కదా. ఈ 150 ఎకరాలు కొన్నటువంటి వ్యక్తులు, దాని వెనకాల ఉన్నటువంటి సూత్రధారులు, దాన్ని ఇవన్నీ చేసిన వాళ్ళు ఎవరనేది విచారణ చేస్తే పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే సోమేష్ కుమార్ గారి మీద గత 2 రోజుల నుంచి భూమికి సంబంధించిన ఇట్లాంటి లావాదేవీల మీద విచారణ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. గత 2-3 రోజుల నుంచి మీడియాలో, పత్రికల్లో సోమేష్ కుమార్ కొన్న భూముల వ్యవహారం మీద వస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ మాజీ చీఫ్ సెక్రటరీ అతను తెలంగాణ రాష్ట్రంలో ఒక 10 సంవత్సరాలు ఎదురులేని ఆఫీసర్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. చీఫ్ సెక్రటరీగా, అడ్వైజరీగా, అంతకుముందు జిహెచ్ఎంసీ కమిషనర్ గా, మరి అలాంటి ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఈ రకంగా భూముల ప్రమేయంలో, భూముల కొనుగోలు వ్యవహారాల్లో
వాళ్ళ భార్య పేరు మీద భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇదంతా మనం చూస్తున్నాం. వారి మీద విచారణ చేయాలి. ఇప్పుడు ఎవరైతే రామమూర్తి అనే పర్సన్ కీలక వ్యక్తి, అతని ద్వారానే వీళ్ళకు ఈ ప్రాపర్టీ 25 ఎకరాలు వచ్చింది. ఎవరైనా జనరల్ గా ప్రాపర్టీ కొనాలంటే డైరెక్ట్ కొంటారు. ఫస్ట్ రామమూర్తి కొన్నాడు. రామమూర్తి మళ్ళీ వీళ్ళకి రిప్రజెంటెడ్ గా ఉండి రిజిస్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితి. ఎల్లా వరలక్ష్మి కూడా అదే పరిస్థితి. ఈ 249, 260 సర్వే నెంబర్ లో వాళ్ళు రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా పరిశీలిస్తే మనకు తెలిసినటువంటి విషయం. అసలు ఇంకా ఎవరెవరు కొన్నారని కొంచెం లోతుల్లోకి వెళ్ళి ధరణి పోర్టల్లో చెక్ చేస్తే 244 నుంచి 269 సర్వే నెంబర్ మధ్యలో 123 ఎకరాలు మరొక కుటుంబం కొన్నది. సోమేష్ కుమార్ కి ఈ కుటుంబం చాలా సన్నిహితంగా ఉండేటువంటి కుటుంబం. వాళ్ళకు కూడా ఈ డి రామమూర్తి అనే పర్సనే రిప్రజెంటేటివ్ గా లేకపోతే భూముల కొనుగోలు అమ్మకాల్లో ప్రమేయం కలిగినటువంటి పరిస్థితి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరేందంటే దీని మీద ఒక విచారణ చేస్తే ఈ ముగ్గురు పర్సన్స్ ఎవరైతే రామమూర్తి, వరలక్ష్మి, వేణుగోపాల్, ఈ ముగ్గురు పర్సన్స్ కనుక విచారిస్తే ఈ భూమి లావాదేవీలకు సంబంధించిన రహస్యం ఏంటి, కొత్త పెళ్లి గ్రామంలో ఎందుకు వీరు భూములు కొన్నారు అనే విషయం మనకు స్పష్టమయ్యేదానికి అవకాశం ఉంది. అంటే అంత పెద్ద మొత్తంలో కొనుగోలు చేయటం, అదే విధంగా దాని పక్కనే వారికి సన్నిహితంగా కూడా ఉన్న కుటుంబం కొనుగోలు చేయటం, ఇదంతా కూడా ఒక సస్పీషియస్ గా ఉంది అని చెప్పి మీరు అంటున్నారు. అంతేనా నరసింహారెడ్డి గారు? ఖచ్చితంగా. ఇప్పుడు ఫస్ట్ వీరు సోమేష్ కుమార్ గారు 25 ఎకరాల 19 గుంటలు కొన్నారు. ఆ తర్వాత ఈ కుటుంబం మిగతా 123 ఎకరాలు ఇంకొక కుటుంబం కొన్నది. అది ఆ కుటుంబం సోమేష్ కుమార్ కుటుంబానికి చాలా దగ్గరగా ఉండే కుటుంబం అని మా దృష్టికి వచ్చింది. మరి వారెందుకు కొన్నారు, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి, ఈ విషయాలన్నీ కూడా కొంచెం విచారణ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఏజెన్సీలు విచారణ చేస్తే దీనికి సంబంధించిన విషయంలో అసలు రహస్యం ఏంది, కొత్త పెళ్లిలో అంత విలువైన భూములు ఎందుకు కొనాల్సి వచ్చింది, వీరు అక్కడే ఎందుకు కొనాల్సి వచ్చింది, ఈ రెండు కుటుంబాలు అక్కడే ఎందుకు కొన్నారని మేము అనుమానిస్తున్నటువంటి పరిస్థితి. మా అనుమానాలన్నీ కూడా నివృత్తి కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీలు, ఈ ఇంటెలిజెన్స్ కానీ ఏసీబీ కానీ దీని మీద దృష్టి పెట్టి అసలు రహస్యం ఏంది, ఇక్కడ ఈ రెండు కుటుంబాలు ఎందుకు 150 ఎకరాల భూమి కొన్నారు అనే విషయం నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం. అయితే నరసింహారెడ్డి గారు, ఈ కొనుగోళ్ల వ్యవహారం అనేది ఏ టైంలో జరిగింది? 2018లో ఒకేసారి కూడా అంత పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం జరిగింది 2018లో. 2018 ప్రాంతంలోనే కొన్నారు. డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి 6257/2018, 6256/2018. ఈ రెండు డాక్యుమెంట్స్ కూడా ఇబ్రాహీంపట్నం తహసీల్దార్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ కావడం జరిగింది. కాబట్టి మేము కోరేది ఏంటంటే గతంలోనే మనకు బీహార్కి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ భూములు కొల్లగొట్టారు. బాగా వ్యవసాయ భూములు, భవనాలు, ఇండ్లు, ఫ్లాట్స్, ఫామ్ హౌజులు ఇవన్నీ కూడా బాగా ఏర్పాటు చేసుకురని మనం చూస్తున్నాం. నార్త్ ఇండియన్ సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు చాలా మంది వ్యవహారాల్లో తలదూర్చినట్టుగా మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి నార్త్ ఇండియన్ సంబంధించిన బీహార్ కానీ, పంజాబ్ ప్రాంతానికి సంబంధించిన, హర్యానా ప్రాంతానికి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు, సీనియర్ ఆఫీసర్లు వివిధ స్థాయిలో ఉన్నారు ఈరోజు. వాళ్ళు కూడా చాలా మంది చాలా ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, విల్లాలు ఇట్లాంటివి కొన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా బాగా అవినీతి అక్రమాలకు పాల్పడి ఆస్తులు కూడబెట్టుకున్న ఆఫీసర్స్ కి వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ మీద, వాళ్ళు కొన్నటువంటి భూముల మీద విచారణ చేస్తే అనేక విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. రైట్, థ్యాంక్ యూ నరసింహారెడ్డి గారు, మీకున్న అనుమానాలని బిగ్ టీవీతో మీరు పంచుకున్నందుకు. అయితే ఇప్పటికే కూడా గత ప్రభుత్వ హయాంలో అనేక భూ కబ్జాలు జరిగాయని, భూ ఆక్రమణలు జరిగాయని చెప్పి అనేక కేసులు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా అప్పుడు ఎవరైతే భూములు కబ్జాలకి గురయ్యాయో వారు కూడా బయటకు వచ్చి ఇప్పుడు కొత్తగా కంప్లైంట్స్ని, కేసెస్ని వాళ్ళు ఫైల్ చేసుకుంటూ కూడా వాళ్ళకి న్యాయం చేయాలి, ఈ ప్రభుత్వంలో అయినా న్యాయం జరుగుతుందని వారు భావిస్తున్నారు.
అయితే ఇలాంటి టైంలో మరికొన్ని అంశాలు కూడా తెర మీదకు వస్తున్నాయి. అయితే ముఖ్యంగా కూడా తెలంగాణ చీఫ్ సెక్రటరీగా సోమేష్ కుమార్ ఉన్నప్పుడు భారీగా భూ ఆక్రమణలు జరిగాయనే ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. రంగారెడ్డి జిల్లా యాచార మండలం కొత్తపల్లిలో సోమేష్ కుమార్ తన భార్య జ్ఞానముద్ర పేరుతో 25 ఎకరాల 19 గుంట్ల భూమిని కొన్నారు. అయితే ఆయనకు సన్నిహితంగా ఉండే కుటుంబం కూడా అక్కడే ఏకంగా 123 ఎకరాల భూమిని కొన్నట్లు బయటపడింది. అయితే ఇదంతా కూడా 2018లో జరిగింది. ఒక పక్క సోమేష్ కుమార్ అక్కడ కొనటము, అదేవిధంగా దాని పక్కన భారీ ఎత్తునగా కూడా వాళ్ళ సన్నిహితంగా ఉన్న ఒక ఫ్యామిలీ కొనటము, ఇక ప్రెసెంట్ అయితే అక్కడ విల్లాలు అపార్ట్మెంట్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. సో వీటన్నిటి మీద కూడా సామాజిక కార్యకర్తలు అనుమానాలు రేకెత్తిస్తున్నారు. భూ ఆక్రమణలు జరిగాయని చెప్పి దీని మీద విచారణ జరగాలని వారు కోరుతున్నారు. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని అయితే మా ప్రతినిధి సురేష్ని ఫోన్ లైన్ ద్వారా అడిగి తెలుసుకుందాం. సురేష్, సోమేష్ కుమార్ హయాంలో అప్పుడు భూములు కొన్నప్పుడు చాలా అనుమానాలు రేకుతున్నాయి. అసలు డీటెయిల్స్ ఏంటి ఈ భూముల విషయం మీద? సోమేష్ కుమార్ కి సంబంధించి ఆయన భార్య పేరు పైన 25 ఎకరాల ల్యాండ్ ని కొనుగోలు చేయడం జరిగింది. దానిలో ధరణిలో ఎక్కించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన వ్యక్తి సోమేష్ కుమార్ కి అత్యంత సన్నిహితంగా ఉంటున్నాడు. ఆయన కోకాపేట్ అదేవిధంగా నార్సింగ్ లో వెంచర్లు చేస్తూ విల్లాలు కూడా కడుతున్నట్టు చెప్తున్నారు ఈ సామాజికవేత్తలు. దీనికి సంబంధించి ఈయనకున్న సంబంధం ఏంటి పైన విచారణ జరపాలి. ఎందుకంటే ఈయన సోమేష్ కుమార్ కొన్న గ్రామ పంచాయతీలోనే అక్కడ 125 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీ పేరుతో కొనుగోలు చేయడం జరిగింది అదే సంవత్సరము. అంటే ఆయనకున్న సంబంధం ఏంటి, ఈయన వల్ల ఆయన ఎలాంటి లాభాలు పొందాడు అనేది పూర్తి విచారణ జరిపించాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఆ రెవెన్యూ పరిధి ఉందో ఇబ్రహీంపట్నం మండలం పరిధి వస్తుంది. దీనికి సంబంధించి అక్కడే 123 ఎకరాల వ్యవసాయ రియల్ ఎస్టేట్ కంపెనీ పేరుతో భూమి కొనుగోలు చేశారు. అదే రెవెన్యూ పరిధికి సంబంధించి సోమేష్ కుమార్ కూడా 25 ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. కాబట్టి వీరిద్దరి మధ్య సంబంధం ఏంటి, దానికి సంబంధించి పూర్తి విచారణ జరిపించాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. ఇటు నార్సింగ్ లో అత్యంత ఖరీదైన ల్యాండ్ ఉంటుంది. దాదాపు ఎకరం 100 కోట్లకు అమ్మినట్టు గత ప్రభుత్వం చెప్పడం జరిగింది. అక్కడ విల్లాసు అపార్ట్మెంట్స్ కడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారితో సోమేష్ కుమార్ కి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, అసలు ఈయనకి ఎలా పరిచయం ఏర్పడింది, దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు జరిపితే మరిన్ని విషయాలు బినామీలు కూడా బయటికి వస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. నరసింహారెడ్డి దీన్ని అంతా కూడా బయటికి తీస్తున్నాడు. ఎందుకంటే సోమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీగా పనిచేశాడు, తర్వాత ప్రభుత్వ సలహాదారుడుగా కూడా పనిచేయడం జరిగింది. ఆయన అక్రమ సంపాదన చాలా పెద్ద ఎత్తున ఉంది. ఆయన బినామీలు కూడా చాలా మంది ఉన్నారు. వారందరినీ కూడా విచారణ జరిపి బయటికి తీయాలని చెప్పేసి కూడా నరసింహారెడ్డి డిమాండ్ చేస్తున్నాడు. రైట్, థ్యాంక్ యూ సురేష్.